హాయ్ అండి. ఇక్కడైతే నేను చూడండి మా చిట్టి అయితే ఎప్పుడు తినడానికి అడుగుతూనే ఉంటాడు పాపము. అది ఏమన్నా కావాలనేసి ఇంకా బయట నుంచి ఎందుకులే పదే పదే బయట తిండి పెట్టకూడదు ఎక్కువ అనేసి ఇంక ఇంట్లో డ్రై ఫ్రూట్స్ ఉంటే ఇంకా బాదం పప్పులు, శనగపప్పులు, తర్వాత ఎండి కొబ్బరి, నెయ్యి అన్నీ వేసి యాలకులు కొన్ని డ్రై ఫ్రూట్స్ అన్ని రకాలు మనం వేసుకోవచ్చండి. ఈ విధంగా అయితే వేయించుకోవాలి. సో నా దగ్గర ఉన్న ఇంట్లో ఉన్న వాటితోనే నేను ఈ విధంగా చూపిస్తున్నా. ఇది వచ్చేసి చక్కెర వేయకుండా బెల్లం పౌడర్ వేస్తున్నానండి నేను. బెల్లం పౌడర్ వేస్తే చాలా హెల్తీ అనమాట. షుగర్ కన్నా బెల్లం చాలా మనకి హెల్త్కి చాలా మంచిది. సో అందుకోసం అయితే ఇవన్నీ నేను నెయ్యిలో వేయించుకొని తర్వాత బెల్లం పొడి వేసుకుంటున్నా చూడండి. మనకు స్వీట్కి సరిపడా మనం బెల్లం పౌడర్ కూడా వేసేసుకొని వీటిని మంచిగా మిక్సీ అయితే పట్టుకోవాలి. వీటిని ఏంటంటే అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ విత్తనాలు, సో ఇలాంటివన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇవేంటంటే ఈ విధంగా మిక్సీ పట్టేసి తర్వాత నేను పౌడర్ని అట్లాగే పెట్టాను. పిల్లలు ఇంకా డైరెక్ట్గా తినేస్తారనేసి. నాకు టైం ఉండదు కాబట్టి సో ఇలా సింపుల్గా అయితే చేసి చూపించిన. మీకు టైం ఉన్నట్లయితే సో ఇలా పౌడర్ని చేసి నెయ్యిని వేడి చేసుకొని పౌడర్ చేసిన తర్వాత మనకు వేడివేడి నెయ్యి అందులోకి వేసి మంచిగా ఉంటలు గట్టి పెట్టేస్తే సో రోజు ఒక లడ్డు తిన్నట్లయితే మనకి హెల్త్కి చాలా మంచిదండి. సో పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా ఇది తీసుకుంటే చాలా మంచిది. సో చూడండి పొడి అయితే ఈ మాదిరిగా అయింది. కొంచెం వేడివేడి నెయ్యి వేసి మనము వంటలు కట్టుకుంటే చాలా బాగుంటుంది. సో టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. మీకు ఎలా అనిపించింది అన్నది కూడా కామెంట్ చేయండి. మా చిట్టి అయితే చాలా ఎక్సలెంట్గా తింటాడు. ఇది మిస్ అవ్వకూడదు.